నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకర్షణీయ నగరాల తరహాలో ఏపీలో 6 పట్టణాల అభివృద్ధి. ఆమోదించిన కేబినెట్. బాహ్యవలయ రహదారి నిర్మాణానికి అనుమతి. రేపటి నుంచి 30 వరకు తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు. తొలి రోజు పెద్ద నోట్ల రద్దు అనంతర సమస్యలపై చర్చించే అవకాశం. 2-3 వారాల్లో నగదు సమస్యలు తీరతాయన్న కేంద్రం. 500 రూపాయల నోట్ల ముద్రణపై దృష్టి పెట్టామని ఆర్థిక శాఖ వెల్లడి. ఆన్లైన్ చెల్లింపులు ప్రోత్సహించే దిశలో కేంద్రం 2 పథకాలు. వినియోగదారులు, వ్యాపారులకు వేర్వేరుగా లక్కీ డ్రా ద్వారా బహుమతులు. దేశవ్యాప్తంగా బయటపడుతూనే ఉన్న కొత్త నోట్ల కట్టలు. విస్మయం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. సామాన్యులకెందుకు అందడం లేదని సూటి ప్రశ్న. పార్లమెంట్లో మారని అధికార విపక్షాల తీరు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అగ్రనేత అడ్వాణీ. రాజీనామా చేయాలనిపిస్తోందంటూ నిర్వేదం. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలకు అనుమతులపై సుప్రీం ఆగ్రహం. ఇక ముందు పునరుద్ధరించరాదని రాష్ట్రాలకు ఆదేశం. కేంద్రం ప్రకటించిన ఆకర్షణీయ నగరాలకు అదనంగా మరో 6 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు సహా అమరావతిలో బాహ్య వలయ రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయ భవనంలో సుమారు 2 గంటలకు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 28 అంశాలపై మంత్రివర్గం చర్చించగా 16 అంశాలు భూ కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు సర్కార్ ఆ సంస్థ కింద పనిచేసే ఉద్యోగుల వేతనాలను 35% పెంచేందుకు అంగీకరించింది. ప్రతిభ ఆధారంగా 10% ప్రోత్సాహకం రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. రాజమహేంద్రవరం పురపాలక సంస్థ పరిధిలోని ఎండోమెంట్ కాలనీలో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం పశ్చిమ గోదావరి నల్లజర్ల మండలం జగన్నాథపురంలో 80 ఇళ్ల మరమ్మతులకు 26.40 లక్షలు కేటాయించింది. జక్కంపూడిలో 256 ఎకరాల స్థలాన్ని నివాస వాణిజ్య వినియోగం పరిధిలోకి తేవడం సహా విజయవాడ స్వరాజ్ మైదానం, పరిసర ప్రాంతాల్లో ఉన్న 27.5 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ పద్ధతిలో విజయవాడ సిటీ స్క్వేర్ ప్రాజెక్టు కింద బహుళ ప్రయోజన వాణిజ్య కేంద్రం అభివృద్ధికి మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఇదే సమయంలో కేంద్రం తిరుపతి, విశాఖను ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేస్తున్నట్టే 6 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని తీర్మానించింది. మన రాష్ట్రంలో ఉండే కొన్ని మున్సిపాలిటీస్ ని, కార్పొరేషన్స్ ని మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫండ్తో స్మార్ట్ సిటీగా చేస్తామని, దానికి కానీ ఈరోజు కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు ఈ 6 కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్గా డిక్లేర్ చేస్తూ దీనికి బడ్జెట్లో కొంత ఫండ్ పెట్టేటట్టుగా ఈరోజు కేబినెట్లో అప్రూవల్ అయింది. సిఆర్డీఏలో మౌలిక వనరుల అభివృద్ధి కోసం గుంటూరు, విజయవాడ నగర మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం సిఆర్డీఏ పరిధిలో 186 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారి నిర్మాణానికి అంగీకరించింది. నిన్న మ్యాప్లో చూపించాం, ఎల్లో, రెడ్, బ్లూ అని. రెడ్ ఒకటి, తర్వాత దానిపైన వచ్చి బ్లూ, దానిపైన వచ్చి రెడ్, ఎల్లో, బ్లూ. ఎల్లో అనేది 186 కిలోమీటర్స్ ఉంది. ఆ 186 కిలోమీటర్స్లో ఉండేది గుంటూరు అవుటర్ నుంచి తెనాలి యొక్క ఇన్సైడ్ నుంచి పోతుంది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో తోపుడు బళ్ల వ్యాపారులకు జీవన భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వీధి వ్యాపారుల నిబంధనావళి 2016కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం విశాఖలో 11 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అమెరికా కొలువుల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యమంటూ ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బంధువుల్లో నెలకొన్న ఆందోళనపై మంత్రివర్గం చర్చించింది. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా భారత ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం సంప్రదించి మన వారికి తగ్గ న్యాయం చేయవలసిందిగా దానిలో కోరడం జరుగుతుంది.
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 12 పని దినాలు జరిగే సభలో చర్చించాల్సిన అంశాలను బీఏసీ ఖరారు చేసింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య అనవసర వాగ్వాదాలకు ఆస్కారం లేకుండా పరస్పర సమన్వయంతో సభను నిర్వహించాలని తీర్మానించింది. అవసరమైతే మరికొన్ని రోజులు సభ నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్టు బీఏసీలో తెరాస సర్కారు స్పష్టం చేసింది. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అజెండాను సభాపతి మధుసూదనాచారి అధ్యక్షతన సమావేశమైన బీఏసీ నిర్ణయించింది. ఈ సమావేశాలను రేపటి నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, తెలుగుదేశం నుంచి సండ్ర వెంకట వీరయ్య, భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య, ఇతర సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 24, 25 తేదీల్లో సెలవుగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా ఈ సమావేశాలను కనీసం 20 రోజులు జరపాలని బీఏసీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ మరిన్ని రోజులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 30న మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ మేరకు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, ప్రజల సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా కేంద్రం పరిధిలోని అంశాన్ని శాసనసభలో చర్చించడం వల్ల ఉపయోగం ఉండదని సీఎం సూచించినట్టు తెలిసింది. అయితే నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తొలి రోజునే చర్చ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుండగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. ఉద్యోగాలకు సంబంధించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. దానిపైన కూడా చర్చించాలని ఆలోచన చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ని ఈ ప్రభుత్వం నెరవేర్చకపోవటం వల్ల అనేక మంది విద్యార్థులు వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసినప్పటికి కూడా వాళ్ళ సర్టిఫికెట్లు అందక పై చదువులు పోలేనటువంటి పరిస్థితి. అసలు పావలా వడ్డీ కూడా రుణం లేకుండా ఇచ్చినటువంటి విధానం కానీ అన్ని ఆగిపోయినాయి. దానికి సంబంధించి కూడా చర్చించాలనేటువంటి ఆలోచనలో ఉంది. అటు ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు అడిగే సహేతుకమైన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇస్తామని, నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపింది. బీజేపీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, తర్వాత ఎంఐఎం గాని, తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏమున్నాయో వాటిపైన చర్చ కోసం నిర్ణయం తీసుకొని మరి తప్పకుండా ఈ సభలో చర్చించడం కోసం ప్రభుత్వ పక్షాన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలపై తీవ్రంగానే ప్రతిస్పందించాల్సి వస్తుందని తెరాస నేతలు వ్యాఖ్యానించారు. శాసనసభలో అధికార పార్టీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని తెలంగాణ భవన్లో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ సూచించారు. ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలేవి ప్రతిపక్షాలకు లేవని విశ్వాసం వ్యక్తం చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సమావేశాలను వినియోగించుకోవాలని సూచించారు. నోట్ల రద్దు అంశం కేంద్రం పరిధిలోనే ఉన్నప్పటికీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై చర్చిద్దామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కోసం తలెత్తిన ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని కేంద్రం తెలిపింది. 2-3 వారాల్లో 500 రూపాయల నోట్ల సరఫరా పెరిగి సమస్య తీరిపోతుందని వెల్లడించింది. కొత్త నోట్ల రూపంలో 80% నగదు ఆర్థిక వ్యవస్థలోకి చేరితే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలిచ్చాయి. మరోవైపు నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశలో డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కొత్త నోట్ల కొరత త్వరలోనే తీరిపోతుందని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రద్దయిన కరెన్సీ మొత్తం విలువలో 80% వరకు కొత్త నోట్లను ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన తర్వాత నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బ్యాంకుల వద్ద డిపాజిట్లలో 50% కొత్త నోట్లు ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నగదును తిరిగి చెలామణిలోకి తెచ్చే ప్రక్రియ జోరుగా సాగుతోందన్న ఆ వర్గాలు వచ్చే ఏడాది జనవరి నుంచి బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆంక్షలు ఎత్తివేసే అవకాశముందని తెలిపాయి. మరోవైపు కొత్త నోట్ల సరఫరా రోజురోజుకు మెరుగవుతోందన్న ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రస్తుతం 500 రూపాయల నోట్ల ముద్రణపైనే దృష్టి పెట్టినట్టు చెప్పారు. అవసరమైన ప్రాంతాలకు విమానాల ద్వారా నోట్లను సరఫరా చేస్తున్నామన్న దాస్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత నగదును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కొత్త నోట్ల భద్రతపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. 2-3 వారాల్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడే అవకాశముందని చెప్పారు. And I can say with confidence that the situation has considerably improved, and going forward I would expect in the next 2 to 3 weeks or so the situation will considerably ease out, with supply of more and more of
500 rupee notes. But number of notes of lower denomination, by lower denomination I mean 100 rupees and below, 150, 20 and 10. Total number of currency notes which normally Reserve Bank supplies in a year, 3 times of that notes have been supplied over the last 5 weeks or so. మరోవైపు నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనించేందుకు డిజిటల్ లావాదేవీల ఛార్జీలను తగ్గించే ప్రణాళికలపై కేంద్రం ఆర్బీఐ దృష్టి పెట్టినట్టు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలకు డిజిటల్ లావాదేవీలు ప్రత్యామ్నాయం కాదని వివరించిన జైట్లీ అది సమాంతర విధానం మాత్రమేనని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న కేంద్రం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిజిటల్ చెల్లింపులు చేసే వారికి లక్కీ డ్రా ద్వారా రోజువారీ, వారాంతపు మెగా బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులకు వేర్వేరు పథకాలు ప్రకటించిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వినియోగదారుల కోసం అదృష్ట వినియోగదారు పథకం, వ్యాపారుల కోసం డిజీ ధన్ వ్యాపారి పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానిత లావాదేవీలు సహా యూపీఐ, యూఎస్ఎస్డి, రూపే కార్డుల ద్వారా చేసే నగదు రహిత చెల్లింపులకు ఈ పథకాలు వర్తిస్తాయన్న అమితాబ్ కాంత్ 50 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు లావాదేవీలను ఈ పథకాలకు పరిగణలోకి తీసుకుంటామన్నారు. క్రిస్మస్ నుంచి 2017 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు అమల్లో ఉంటాయన్నారు. చివరి రోజు వినియోగదారులకు, వ్యాపారులకు మెగా పురస్కారాలు ప్రకటిస్తామని తెలిపిన ఆయన ఈ బహుమతుల కోసం కేంద్రం 340 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. On the occasion of the Christmas, we will start and daily NPCI will announce 15,000 winners of 1,000 each for 100 days. In addition, in the Lucky Grahak Yojana, there will be weekly draws. There will be 7,000 winners with maximum prize of 1 lakh. Starting on the Christmas day will also be the Digi Dhan Vyapari Yojana. For them, there will be weekly awards of 7,000 awards with a maximum award of 50,000 rupees each. And on 14th April, there will be a mega award announced. For consumers, this will be a mega award of 1 crore for the first prize, 50 lakh for the second prize, and 25 lakhs for the third prize. And for merchants, this will be 50 lakhs is the first prize, 25 lakhs is the second prize, and 5 lakhs is the third prize. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కేవలం 2,000 రూపాయల కోసం సాధారణ ప్రజలు భారీ క్యూలైన్లో నిలబడి పడిగాపులు కాస్తుంటే అక్రమార్కుల చేతికి కోట్ల రూపాయలు వెళ్తోన్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. పలుచోట్ల అక్రమ సొమ్ము బయటపడుతోన్న వేళ దాడులు ముమ్మరం చేసిన ఆదాయ పన్ను శాఖ ఉత్తరప్రదేశ్ నోయిడాలోని యాక్సిస్ బ్యాంక్ శాఖలో నిర్వహించిన సోదాల్లో 60 కోట్ల రూపాయల విలువైన అక్రమ సొమ్మును గుర్తించారు. ఈ మొత్తం 20 నకిలీ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లో ఉన్నట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు పూణేలో ఓ వ్యక్తికి చెందిన బ్యాంకు లాకర్ల నుంచి 10 కోట్ల 80 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కోట్ల 80 లక్షల రూపాయల కొత్త నోట్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు 15 లాకర్లలో ఈ మొత్తాన్ని దాచినట్టు తేల్చారు. మరికొన్ని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించి 80 లక్షల రూపాయల కొత్త నోట్లు సహా 94 లక్షల రూపాయలు జప్తు చేశారు. ఠానేలో 2 వ్యక్తుల నుంచి 18 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు రాజస్థాన్లో 3 వ్యక్తుల నుంచి 40 లక్షల రూపాయల విలువ చేసే కొత్త నోట్లను పోలీసులు పట్టుకున్నారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న నోట్ల మార్పిడి అక్రమాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి కొందరు వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతోన్న న్యాయస్థానం కొంతమంది వద్ద భారీగా కొత్త నోట్లు పట్టుబడటంపై విస్మయం వ్యక్తం చేసింది. సామాన్యులకు వారానికి 24,000 రూపాయలు కూడా దొరకడం గగనమవుతోన్న తరుణంలో కొద్దిమంది చేతుల్లోకి లక్షల కొద్దీ కొత్త నోట్లు ఎలా చేరుతున్నాయని కేంద్రాన్ని నిలదీసింది. ఒక దశలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం దేశంలో కోట్లాది రూపాయలు ఉన్నవాళ్లు, చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్లు అంటూ 2 రకాల ప్రజలు ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితికి కొందరు బ్యాంకు, ఆర్బీఐ అధికారులు అక్రమాలకు పాల్పడటమే కారణమన్న అటార్నీ జనరల్ సదరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అంశం ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. ఈ అంశంపై వెంటనే చర్చ జరగాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుబట్టగా అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చకు అధికార పక్షం పట్టుబట్టింది. ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా యూపీఏ పెద్దలకు ముడుపులు ముట్టినట్టు బయటపడిన వివరాలపై చర్చించాలని అధికార పక్షం పట్టుబట్టగా ఇరుపక్షాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. ఈ పరిస్థితిలో పలుమార్లు వాయిదా పడిన సభ చివరికి రేపటికి వాయిదా పడింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న వేళ కూడా సభ సజావుగా సాగలేదు. ఉదయం పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు నిన్నలు ప్రారంభించగానే అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టాయని పత్రికల్లో వచ్చిన కథనాల్ని ప్రదర్శిస్తూ అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్య సభ మొదట 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత